రితిక్ హిస్ మైండ్ బ్లోయింగ్. యాష్ కూడా బాగా చేసింది. ఏవేంద్రా కళ్ళ ముందే జీవితం దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుందిరా. ఓ పని చేయి, వెళ్ళి వాడేసుకో. ఒక్కోసారి మాటలో రన్ ఫీలింగ్స్ టచింగ్స్ తో పుడతారా. నా మాట విను. ప్రొసీడ్ అయిపో. తేడాలు వస్తే కుమ్మేస్తారేమోరా. వచ్చేస్తోందిరా. రావచ్చు కదా. సారీ. ఈసారి లేట్ చేసావో మిస్ అయిపోతావు. టెన్షన్ గా ఉందిరా. నేనున్నాను కదరా. అదే నా భయం. ఎలా పడతారు నీకు అమ్మాయిలు? డేర్ చేయింది ఏ అమ్మాయి నిన్ను కేర్ చేయదు. నిధి కూడా అంతే. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది? ఏమీ జరగలే. ఏదో జరిగింది, నాకు తెలియాలి. తెలుసుకుంటా విను. చేస్తున్న కలరింగ్ లో నేను వీడిని తరుగుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎండింగ్ లో వీడిని వాటేసుకోవాలి. యాక్సిడెంట్ లో కుదిరేట్టు. ఇది ప్లాన్. మొత్తం చెడదొబ్బేడు. కొంచెం ఉంటే నేను పడిపోయాను. నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నా నన్ను? అనుకోవడానికి ఏముంది, నువ్వు ఆల్రెడీ బుక్డ్ కదా. ఏంటి? అదే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మరి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఇలా వెంటపడడం తప్పు కదా? అది చెప్పే నీ ఏదోకే. ఏమన్నారా? నీ బాయ్ ఫ్రెండ్ వేరే కాలేజ్ అంట, ఈ కాలేజ్ లో ఈడు చూసుకుంటాడంట అన్నావా? ఎవరు చెప్పారు వేరే కాలేజ్ అని? నా బాయ్ ఫ్రెండ్ ఈ కాలేజే. ఈ కాలేజా? ఎవరు? అయినా నా బాయ్ ఫ్రెండ్ ఎవరో నీకెందుకు చెప్పాలి? రావి. నీ ఫ్రెండ్ కంట నీ బ్యాకే సూపర్. అబ్బో వాట్? మొన్నీడు చెప్తే నమ్మలే. నిజమేరా? ఇరిటేటింగ్ ఫెలో. రే, నువ్వు ప్లాన్ లేసేది నీకోసమా నా కోసమా? నువ్వు ఇచ్చే క్లారిటీలతో టోటల్లీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నీకు పక్క క్లారిటీ ఉన్నా? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడు. నీ లైన్ క్లియర్. అవునరా, నేను కష్టపడి లైన్లు వేసుకుంటూ పోతాను, నువ్వు వాటిని క్లియర్ చేసుకుంటూ రా. రే నేను సెట్ చేస్తాను కదరా. అన్నా ఏమైందిరా? మ్యాటర్ వర్కౌట్ కాలేదా? కాల అన్నీ చెప్పే పంపించాను కదరా. ఏమన్నాడు? ఏం చేయమంటావు? వాడు కనీసం దీనికి 200 కూడా ఇవ్వనన్నాడు. మరి మనం 300 పెట్టుకున్నాం కదరా, వాడలేదని చెప్పలేదా? పోనీ ఆ క్యాంటీన్ లో కూరలు తరగడానికి కావాలేమోరా. అక్కడ కూడా వద్దన్నారన్న. మరి ఎలా ఎలా ఎలా? అరే ఈ చెంచా బ్రతుకు వదిలేసి అన్నలా బ్రతుకుతామంటే పెట్టుబడి దొరకడం లేదు. కనీసం ఈ కత్తులైనా మీకు పాకెట్ పని ఇచ్చి అన్నడు అవుదాం అనుకుంటే. కత్తులు అమ్ముకుంటే అన్నలు అవరు, కత్తులు చూపిస్తే అన్నలు అవుతారు. అది చేశా. హైసల్ది ఎంత? నీ దగ్గర ఎంతుంటే అంత. నేను అడిగేది కత్తికి ఎంత అని. నేను కత్తుల మెట్టు లెక్క కనిపిస్తున్నా. మరి నేను ఈ ఏరియా దారికారిని. అందుకే చూపించడం కంటే అమ్మడం బెటర్. ఫోన్ చేశారా? స్టోరీ చెప్పండి. அவன் யாரு? ఏం పర్లేదు, మనోడే. సెల్ ఆఫ్ பண்ணி. యా, సెల్ ఆఫ్ చేసి ఉంది. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிகாரு. நான் நோ சொன்னா எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ. நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ వెరీ మచ్. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி. பாவம் அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க ரயில்ல கால்ல தட 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 தட. அதுதான் ஹீரோ இன்ட்ரடக்ஷன். அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவாரு வருவாரு வருவாரு. ఏంటి బాబు సైకిల్ మీద? ఓ ఇమేజ్ దానే. அப்போ ஒரு பெஞ்ச கார்ல வருவார், செப்பு கூட்டுவார்.
வீட்டில் வந்து பார்த்தா அம்மா அம்மாவுக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல். நீ வீட்டுக்கு போய் அழுதுட்டே இருக்காரு, அம்மா இந்த மாதிரி ஆச்சு, அம்மா இப்போ என்ன பண்ணலாம் அம்மா, அது அழுதுட்டே இருக்காரு. இப்போ வந்து ஹீரோயின் வந்து ஒரு కోటీశ్వరుడి కూతురు. அவ வந்து త్రిష ఓకేవా? త్రిషతో ఆల్రెడీ ఓ సినిమా చేశాను. ఇలియానా ఇలియానా కూడా మొన్నే ఒక సినిమా அவ అయిపోయింది. கூட பண்ணிட்டீங்களா? ఎవరు தீபிகா படுகோனே என்ன செலக்ஷன் தலைவா. அந்த மாதிரி பொண்ணுக்கு ஒரு கோவில்ல பார்த்தா அந்த மாதிரி பொண்ணு இருக்குமா? அந்த மாதிரி இருக்கும் சார். அது வந்து அம்மா கிட்ட அவளும் போடு ஏறுస్తున్నప్పుడు హీరోయిన్ வந்து ஒரு கட்டிங் லுக்கு 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 கட்டு பண்ண ஒரு சாங் தலைவா. இதேன் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒண்ணும் போடிங்க இந்த மாதிரி ஒரு சாங். బ్యాంకాక్ సింగపూర్ பார்த்தா? సింగపూర్ ఆల్రెడీ చేశాను. ఆస్ట్రేలియా కూడా ఓల్డ్ అయిపోలే. వెన్నిస్ ఎలా ఉంటుంది? సూపర్ అయ్యా. వెన్నిస్లో வந்து ஒரு చరణం அங்கேந்து ராமோஜி యూనివర్సిటీలో పల్లవి. అక్కడేంటి? அதுல ஆஸ்திரேலியா செட் போடலாமே. ఆస్ట్రేలియా సెట్ ఇక్కడ. அதுக்கப்புறம் ஹைதராபாத்ல ஒரு சமுத்திரம் செட் போட்டு దీపికా పడుకునే చెయ్యి పట్టి వైజాగ్. ఎన్నడి నువ్వెవరి ఫ్రెండ్ అన్నావు? ఎస్ సూర్య ఎల్లం నా రూమ్మేట్స్ అనే. కథలు చెప్తారా? సముద్రం సెట్ గురూజీ గురూజీ డోర్ తీయడంటే నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిత్తా ఎరా కాలింగ్ మేళంగా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిడుతున్నారు గురూజీ. చూడు, ఇన్సూరెన్స్ అంటేనే చావు కౌరుని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ ని బర్త్డే గిఫ్ట్ లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి, అదొక ఆర్ట్. చూడు, వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్ లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఇక్కడ రెంట తీసుకున్నాను. దట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్లే ముందు ఈ నేల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. అయినా ఊరికే తిట్టమంటే ఎవరు తిడతారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ ఎక్స్క్యూజ్ మీ రారా. ఈ ఏరియాలో మీలాగా తింగరవాటాలు కాకుండా కత్తిలాంటి అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటా వింటరా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళు వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయి కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా? రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడా? అరిగిపోయిన లైబాయ్ పారేసిన ఎంగిలి పీకలు తగ్గ లేకి నా కొడకల్లారా. వీళ్ళకల్లా తెలుసు. ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా అయితే మరి ఈడేంటి కుక్కల బండిలో పడుకునే వీడు ఒక చాపాట. చెత్త మొహాలు వీళ్ళతో ఏంటే రండే పోదాం. ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. రోజు నీకు ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలని అమ్మాయి చెప్పాను కదా సార్, ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఎన్నిసార్లు అడగమని చెప్పాలి నేను? సార్ ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? ఏమండి మీరు కూడా రండి. చిచి నేరాను, వాడి మొహం కూడా చూడండి. అయ్యో వాళ్ళ పాప బర్త్డే అండి, విష్ చేసి వెళ్ళండి. వాడికి లోన్ తీసుకోవడం తప్ప వాయిదాలు కట్టడం తెలీదు. బ్యాంకులో నేను తలెత్తుకోకుండా చేశాడు. అక్కడ కస్టమరు ఇక్కడ ఫ్రెండ్, రండి. బా సావిత్రి, నీ మాట తప్ప నా మాట వినవే నువ్వు. నేను విన్ను. ఏమండి నేను ఒక్కదాన్ని వెళ్ళానంటే ఒక రకంగా ఉందండి. ఎలా కూడా సర్దుకోవాలి. అబ్బా రమ్మంటుంటే. పద నువ్వు పద. అమ్మ నోకియా బాబాయ్, హోమ్ డెలివరీ కూడా ఇచ్చావా? సారీ ఎందుకయ్యా సారీ, డబ్బు డబ్బు లేకుండా. ఇదిగో ఏంటిది, బుక్ చేస్తున్నావా ఏంటి? బాయ్ సరిగ్గా కానిచ్చు. కన్సెషన్లు క్రెడిట్లు అమ్మ నా నోకియో. భలే వాడివే, మంచోడు అనుకుంటే మంచం అంతా పాటు చేశాడు. అమ్మని ప్రాబ్లం ఇంకొక ఎక్కడ ఉందే? ఏమండి ఏదో పనుందన్నారు, ఇంకా వెళ్ళలేదా? వెళ్తే ఇక్కడ ఎందుకుంటాను చెప్పు. అరే అవి ఆఫీస్ డబ్బులు. ఆఫీసా తొక్క. ఏమండి దీనికి రిస్ట్ వాచ్ కొనిస్తానని ప్రామిస్ చేశాను, అది ఇప్పుడే గుర్తు చేసింది.
స్పాట్ కమిషన్. వాడిచ్చిందే పార్ట్ పేమెంట్. నోకియా మై దేతో. లే, లే. బాబాయ్ రేయ్, నువ్వు తీసుకో, టేక్ ఇట్. ముష్టి 2000 కోసం సూపర్ ఫిగర్ ని చీప్ చేస్తావా? ఫిగర్లా అసలు నీకు బిజినెస్ స్టాండ్ చేశారా? బిజినెస్. ఎవరా నువ్వు? నువ్వు కస్టమర్వే, నేను కస్టమర్ని. సైలెన్స్. అరే ఇక నువ్వు నా దగ్గర- నీ వెదవ గెటప్స్ కోసం ముష్టి 2000కి కొక్కుతి పడతావా? వాళ్ళ హైట్ కు వచ్చు కదరా 25,000. ఓకే ఇదిగో 30,000, 30,000. చెరో 10 ఇవ్వు, కంపెనీకి 10 ఇవ్వు. ముందు ఆ ముష్టి 2,000 వీడి మొహాన్ కొట్టు. ఎక్కడ కొట్టాలరా? మొహానా 20,000 ఇస్తా. ఆ, నోకియా మళ్ళీ కొట్టవా? మళ్ళీ కొట్టాలరా? 25,000 ఇస్తా. ఆ, నోకియా ఇంకొకసారి కొట్టవా? మళ్ళీ కొట్టాలనా? కొడుతుంటే సమ్మగా ఉంది కదా. అరే కాసేపు కొట్టరా. అరే ఇన్నాళ్ళు నన్ను హింస పెట్టావు కదరా, నీ సంగతి ఇవాళ తెలుస్తారా? నువ్వు అక్కడ నేను కొడతాను. ముక్కాల పీటంత లేవు నీకు. అమ్మాయి కావాలరా? వెన్నుపోస కారపోసేది ఇంకెందుకు నోకియా అమ్మాయి? ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో, ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడి చేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. దీనికేట్రా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ, యు హేట్ మీ అండ్ హిట్ మీ బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. కొండా సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటిని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే. మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా మీరెవరు? నా షెడ్ లో మీకేం పని? అమ్మని ఓ జాను చెప్పింది కదరా, మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళిపట్రా. ఏంట్రా మంత్రాలు? దాక్కుంటావా? పొర బయటకు. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ ని కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా? నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా? వేట కొడవళ్లతోనా? బాంబు బ్లాస్ట్లతోనా? నాటు తుపాకులతోనా? ఏంట్రా ఉప్మా పెసరట్టు కావాలన్నా, ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్నా ఏ అన్నా? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చెప్పారా? రేయ్ మధ్యలో దరువు హరి. మధ్యలో దరువు హరే నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఏ ఇదిగో నాకు సినిమాలు తీసి నీలకంట తెలుసు కానీ మటర్లు చేసే దూలకంటి తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావురా. నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని. మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 చెప్పు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బరియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను. నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసా? మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మా చక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు. నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి.
కాదురా అభాగ్యుడివి దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. వీరభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? వామ్మో, ఈ కొట్టుడు ఎదురా బాబు. మందు రే, ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్, సుబ్బు, ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా, పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరువనివ్వదు. తుదిరా బతుకింతే.